హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రెడిషనల్ వెజ్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు మనం కొత్తిమీర పచ్చడి తయారీ విధానాన్ని చూద్దాం. అరకట్ట కొత్తిమీర శుభ్రంగా వాష్ చేసుకుని తడి లేకుండా క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. ముందుగా కొద్దిగా చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ కాకుండా కొద్దిగా పోసుకుని నానబెట్టుకోవాలి. దీనిలో కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, కొద్దిగా బెల్లం తురుము వేసుకుని కలుపుకోవాలి. తీపి తక్కువ తినేవారు కొద్దిగా కావాలంటే బెల్లం తగ్గించుకోవచ్చు, కానీ ఈ చట్నీ స్వీట్గా ఉంటేనే బాగుంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని కలుపుకోవాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పోపు కొద్దిగా వేగిన తర్వాత 5 ఎండుమిరపకాయలు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పోపునంతా వేరే ప్లేట్లోకి తీసుకుని ఇదే ప్యాన్లో మనం వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 5 పచ్చిమిరపకాయలు వేసుకుని ఒకసారి వేయించుకోవాలి. కొత్తిమీర ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పోపునంతా మిక్సీ గిన్నెలోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ముందుగానే చింతపండు పులుసులో ఉప్పు, పసుపు, చింతపండు వేసుకున్నాం కాబట్టి దీనిలో ఇంకేమీ వేయవలసిన అవసరం లేదు. టేస్ట్ చూసుకుని అవసరాన్ని బట్టి కావాలంటే కొద్దిగా సాల్ట్ కలుపుకోవచ్చు. పచ్చడిని వేరే బౌల్లోకి తీసుకుని కొద్దిగా మినప్పప్పు, ఆవాలు, ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసుకుని పోపు వేసుకుంటే ఎంతో రుచికరమైన కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. ఈ చట్నీ ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తారుగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.